ఈనాడు ఛాంపియన్ క్రికెట్ ఈసీసీ కప్ తుది పోటీలు ఉత్సాహభరితంగా సాగాయి. సీనియర్స్ విభాగంలో హైదరాబాద్ హీరోస్, జూనియర్స్ విభాగంలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్లు జయభేరి మోగించాయి. గ్రామీణ క్రికెటర్లను ప్రోత్సహించడమే లక్ష్యంగా నిర్వహించిన ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ జూనియర్స్ విభాగం పోటీలో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ విజేతగా నిలిచింది. ఉత్కంఠభరితంగా సాగిన మ్యాచ్లో 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ హీరోస్ పై జయభేరి మోగించింది. తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న హైదరాబాద్ హీరోస్ 94 పరుగులకు ఆలౌట్ అవగా సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ 3 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించి టైటిల్ గెలుచుకున్నారు. ఈనాడు ఛాంపియన్ క్రికెట్ కప్ సీనియర్స్ విభాగం విజేతగా హైదరాబాద్ హీరోస్ జట్టు అవతరించింది. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో ఫ్లడ్ లైట్ల వెలుతురులో జరిగిన తుది పోరులో సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్టుపై జయభేరి మోగించింది. తొలుత టాస్ గెలిచిన సెంట్రల్ ఆంధ్ర ఛాలెంజర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 112 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో హైదరాబాద్ హీరోస్ జట్టు ధాటిగా ఆడింది. కేవలం 3 వికెట్లు మాత్రమే కోల్పోయి 14.3 ఓవర్లలో 116 పరుగులు చేసింది. 7 వికెట్ల తేడాతో జయభేరి మోగించింది. అనంతరం విజేతలకు ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి జ్వాలా గుత్తా ట్రోఫీలు అందజేశారు. ఈనాడు ప్రయత్నాన్ని జ్వాలతో పాటు టోర్నీ భాగస్వాములు అభినందించారు. చాలా బాగుందండి. I think it's really great to see so much the crowd and inta number lows they've come in large numbers. It's really great to see such good crowd. I think they're doing a great job motivating and inspiring people to take sports seriously. Now ippudu media is playing a big role in everybody's life. I think you promote sports in the same way. I think Inadu is doing a great job. We feel that we have a synergy and it's been an exciting journey, and our digital enablement of college also goes around with this, and we'll take this journey forward. ఈ యొక్క ఈనాడు ఈవెంట్ ఒక 20 టీమ్స్ ఒక 45 డేస్గా వివిధ విధాలుగా వాళ్ళ స్టూడెంట్స్ని ఎంకరేజ్ చేసి వాళ్ళని మోటివేట్ చేసి ఐడెంటిఫికేషన్ చేసి వాళ్ళకు మంచి ఎంకరేజ్మెంట్, ఇటువంటిది మేము చదువుకునేటప్పుడు లేదు. ఇటువంటిది ఇలా ఎంకరేజ్ చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. నేను కూడా ఇందులో ఒక భాగస్వామ్యంగా ఉండటం నాకు చాలా సంతోషంగా ఉందండి. మెసేజెస్ కీగా ఇక్కడ స్పోర్ట్స్ ద్వారా తీసుకుని వచ్చింది. ఒకటి, సబ్బుతో చేయగలగడం ద్వారా బ్యాక్టీరియాని సిక్సర్ కొట్టచ్చు. అదే రకంగా లెట్రిన్లు వాడడం వలన డయేరియాని క్లీన్ బోల్డ్ చేయొచ్చు. ఈ 2 మెసేజ్లు మేము ఈ స్పోర్ట్స్ అరేనా ద్వారా ఈసీసీ కప్ ద్వారా ప్రచారం చేయడం జరిగింది.